హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పులితో గేమ్స్ వద్దు బ్రదర్ అంటూ తరచుగా చాలామంది చెప్తుంటారు, మనం వింటున్నాం. ఎస్, పులితో గేమ్స్ వద్దు, పులితో ఆటలాడొద్దు. పులి ఒక ప్రమాదకరమైన జంతువు, క్రూరమైన జంతువు. అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదు. పులి సాధు జంతువుల కొద్దిసేపు కనిపిస్తుంది, మరుక్షణం రెచ్చిపోతుంది, దాడికి దిగుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి థాయిలాండ్లో జరిగింది. ఈ సంఘటనలో బాధితుడు మనవాడే, ఇండియనే. ఎస్, భారతీయ యువకుడు ఒకరు థాయిలాండ్ జూ పార్కు వెళ్ళాడు. అక్కడ పులితో సెల్ఫీలు దిగి రీల్స్ చేద్దామని ప్లాన్ చేశాడు. ఆ జూలో అలాంటి ఫెసిలిటీ ఉంది. ఎవరైనా సందర్శకులు పులితో ఫోటోలు దిగాలన్నా, వీడియోలు తీసుకోవాలన్నా అక్కడ దానికి ఛార్జ్ చేస్తారు. ఆ పులి కేర్టేకర్లు అక్కడ వాళ్ళతో ఉంటారు. ఈ యువకుడు కూడా అదే నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. పులిని తన చేతిలో పులి గొలుసు పట్టుకొని దర్జాగా ఒక రాజులా అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అంతతో ఆగిపోవాల్సింది కదా, కానీ ఆగలేదు. కాస్త కిందికి వంగి ఆ పులితో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడు. పులికి ఎందుకో చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతనిపై దాడికి దిగింది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ వీడియో పూర్తిగా చూపించలేకపోతున్నాం. కానీ ఆ యువకుడు పులికి అతి చేరువగా పులిని గొలుసుతో పట్టుకొని రాజులా నడుస్తూ వచ్చి వీడియో తీసుకున్నాడు. సెల్ఫీ కోసం ట్రై చేసి భంగపడ్డాడు. అతన్ని కాపాడేందుకు ఆ కేర్ టేకర్ కూడా విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి సఫలీకృతమయ్యాడు. ఆ యువకుడు కొద్దిపాటి గాయాలతోనే బయటపడ్డాడు. ఈ సంఘటన థాయిలాండ్లో కలకలం రేపింది. ఎంతైనా అది పులి. ఆ పులితో ఎంత సంరక్షకులు దాని వెంట ఉన్నా పులితో గేమ్స్ ఆడొద్దు. పులి ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఎవరికి తెలియదు. ఈ యువకుడికి ఈ విషయం ఇప్పుడు అర్థమై ఉంటుంది. అందుకే అంటారు, పులితో గేమ్స్ వద్దు బ్రదర్.